అదృశ్య దేవునిగా మనకై ఉండిన మన ప్రభువైన యేసు యొక్క నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. గడచిన అక్టోబర్ మాసం అంతయును ప్రభువు తన కంటి పాపవలే మనలను కాపాడి కృప చూపి నడిపించినందుకై నేను కోట్లాను కోట్ల స్తుతులు చెల్లించుకొనుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము కృతజ్ఞతా హృదయము ద్వారా సంపూర్ణ విడుదల. దీని ధ్యానార్థమై మనము అపోస్తులుడైన పౌలు రోమియోలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 15వ వచనము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. ఏలయనగా నేను చేయునది నేనెరుగను, నేను చేయ నిశ్చయించినది చేయక ద్వేషించినదియే చేయుచున్నాను అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, మన జీవితములలో ఇది దేవుడు మాత్రమే క్రియ చేయుచున్న కార్యమై ఉన్నదని తలంచిన సందర్భములు ఉన్నవా? అలాంటి కార్యములు మన జీవితములలో అనేకమైనవి ఉండును కదా. అటువంటి సమయములలో ఇది దేవుడు తప్ప ఎవరునూ చేయలేరని, ఇది దేవుడే చేసిన కార్యమనియు మనము గ్రహించెదము. అవునా? ఎప్పుడైతే నీవు ఈ కార్యములను జరుగుట గమనించెదవో అప్పుడు ప్రభువు చేసిన విధముగా నీవు సంఘమును దాని అవసరమైన వారి యొద్దకు తీసుకువెళ్ళుచున్నావని అర్థము. కాని సంఘము దగ్గరకు ప్రజలను తెచ్చుటలేదు. మనము లూకా సువార్త 12వ అధ్యాయము 17-18 వచనములను గమనించినట్లయితే, అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ 90 ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడునూ అగుపడలేదా అని చెప్పి అని చదువుచున్నాము. సాధారణముగా కేవలము కొద్దిమంది మాత్రమే ఆ ప్రభువు చేసిన కార్యములను బట్టి కృతజ్ఞత గలవారుగా కనబడుచు అటువంటి కృతజ్ఞతా హృదయముతో తిరిగి ఆయన యొద్దకు వచ్చువారిగా కనబడుదురు. మనము ఈ విధమైన మనస్తత్వముతో ఉండియున్నప్పటికీ కొన్ని సందర్భములలో కృతజ్ఞత లేని వారముగా ఉండినప్పటికీ అద్భుతములు చేయు దేవుడు అందరికీ ఏది ఉత్తమమో చేయుచూనే ఉండియున్నారు. ప్రభువు ఆ 10 మంది కుష్ఠరోగులను వారి వారి విజ్ఞాపనను బట్టి స్వస్థపరిచెను. కాని తన యొద్దకు కృతజ్ఞతా హృదయముతో కేవలము ప్రభువు ఆ 10 మంది కుష్ఠరోగులను వారి వారి విజ్ఞాపనను బట్టి స్వస్థపరిచెను. కాని కేవలము తన యొద్దకు కృతజ్ఞతా హృదయముతో వచ్చిన ఆ ఒక్క కుష్ఠరోగిని బట్టి కాదని మనము గ్రహించవలెను. కాని ఇందులో దాగియున్న కార్యమేమనగా, కేవలము కృతజ్ఞతా హృదయముతో తిరిగి వెనక్కి వచ్చిన ఆ ఒక్క కుష్ఠరోగి మాత్రమే సంపూర్ణముగా విడుదల పొంది ఉన్నాడని చెప్పగలము. ప్రియమైన వారలారా, దేవుడు మనకు అడిగిన వెంటనే మన శరీర అవసరతలకు జవాబు ఇచ్చుచున్నారంటే దాని అర్థము దానితో సంతోషించమని కాదు, కాని అది మనకి శరీర అవసరతలను తీర్చుటను బట్టి దాని ద్వారా మనకు కావలసిన ఆత్మీయ అవసరతలను కూడా తీర్చి ఆయన నామమును ఘనపరచుకొనుటకు కూడా అని మనము తెలుసుకొనవలెను. మనము మత్తయి సువార్త 6వ అధ్యాయము 30వ వచనమును గమనించినట్లయితే, నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగు అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును కదా అని చదువుచున్నాము. దేవుడు మన అవసరతలను తీర్చు నిమిత్తమై ఎల్లప్పుడూ సంసిద్ధముగా ఉండియున్నారు. కాని అదే సమయములో మన ఆత్మీయ అవసరతలను తీర్చుటకు బహుగా తృష్ణగొని ఉన్నారని మనము మరవకూడదు. ఆ 10 మంది కుష్ఠరోగులకు శరీరపరమైన స్వస్థత అవసరమై ఉన్నది కాబట్టి యేసు వారి స్థితిని చూచి కదిలించబడి వారిని స్వస్థపరిచి ఉన్నారు. మనము అదే 17వ అధ్యాయము 11వ వచనము నుండి 18వ వచనము వరకు గమనించినట్లయితే, ఆయన వారిని ఆత్మీయముగాను స్వస్థపరచవలనని తలంచిరి. కాని ఒక్క కుష్ఠరోగి మాత్రమే వెనుకకు తిరిగి వచ్చి దేవునికి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు అని కూడా చదువుచున్నాము. అంటే మిగిలిన 9 మంది యూదులు అనగా నిత్యము దేవుని ఆజ్ఞలను కట్టడలను క్రమం తప్పక పాటించడి వారనియు దేవుని వాక్యమును బహుగా ఎరిగియున్న వారనియు మనము గ్రహించవలెను. ఆయన వారిని మీరు వెళ్లి మిమ్మును యాజకులకు కనపరుచుకొనుడి అని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి అని మనము చదువుచున్నాము. తిరిగి మనము 19వ వచనమును గమనించినట్లయితే, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము
నిన్ను స్వస్థపరిచెనని అతనితో చెప్పెను అని చదువుచున్నాము. ప్రియమైన దేవుని జనమా, ఇక్కడ గమనించినట్లయితే 14వ వచనము ఆఖరిలో వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి అని చదువుచున్నాము కదా. మరి తిరిగి 19వ వచనములో నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెనని వానితో చెప్పెను అని ప్రభువు ఎందుకు చెప్పిరి? ఏదైనా కార్యమును బట్టి, ఏదైనా శరీర బలహీనతల నుండి తాత్కాలిక ఉపశమనం లభించుట చాలా సులభమైన కార్యము. కానీ దాని నుండి పరిపూర్ణ విడుదల కావాలని నీవును నేనును యేసు యొద్దకు మాత్రమే రావలేను. అంతవరకు నీకు పరిపూర్ణ విడుదల లభించదు. మీరు అనుకొనవచ్చును, అదేంటమ్మా, అయితే నామకార్థ క్రైస్తవులు కాని అన్యులు కాని వచ్చినప్పుడు దేవుడు అద్భుత కార్యములు చేయట్లేదా అని. ప్రియులారా, ఇక్కడ కూడా వారి విజ్ఞాపనను బట్టి ప్రభువు కూడా 10 మంది కుష్ఠరోగులను స్వస్థపరిచెను. కాని అందులో తిరిగి వచ్చిన ఆ ఒక్క సమరయుడే కృతజ్ఞతా హృదయముతో వచ్చి ప్రభువు పాదముల యొద్ద సాగిలపడిన వాడిగా కనబడుచున్నాడు. అందరితో పాటు తాత్కాలికముగా పాస్టర్ గారో నీకు సంబంధించిన వారో చేసిన ప్రార్థనలను బట్టి నీవు కొన్ని పర్యాయములు విడుదల పొందినట్లు అనుభవించగలము. కాని వచ్చిన విడుదలను బట్టి మనము ఎప్పుడైతే కృతజ్ఞత గలవారముగా ఉండెదమో నిశ్చయముగా అప్పుడు మాత్రమే మనము సంపూర్ణ స్వస్థతను అనుభవించగలము. అనగా ఇక్కడ మనము చూచినట్లయితే ఒక్క కుష్ఠరోగి మాత్రమే కృతజ్ఞతా హృదయముతో వచ్చినందుకు పరిపూర్ణ స్వస్థతను పొందియున్నాడని మనము గ్రహించవలెను. ప్రియమైన దేవుని జనమా, ప్రభువు మనలను అన్ని రీతులుగా అనగా ఆత్మానుసారముగా, శరీరానుసారముగాను మరియు మన హృదయములను సైతం పరిపూర్ణముగా స్వస్థపరచవలెననియు ఆశీర్వదించవలెననియు ఆశపడుచున్నారు. అవును ప్రియులారా, అయితే మనము తాత్కాలికమైన స్వస్థత వైపు ఆకర్షించబడి దూరదృష్టి లేదా ఆత్మీయ దృష్టి లేని వారిగా కనబడుచున్నాము. మనము ఎప్పుడైతే మనలను మనము తగ్గించుకొని కృతజ్ఞత గలవారముగా కనబడదమో ప్రభువు మన యందు సంతోషించి అన్ని విషయముల యందు మనలను ఆశీర్వదించును. మనము లూకా సువార్త 17వ అధ్యాయము 3వ వచనమును గమనించినట్లయితే అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము అని చదువుచున్నాము. అటువంటి నిత్య జీవము కొరకు మనము ప్రయాసపడవలనని ప్రభువు వాంఛించుచున్నారు. ఈ వాక్యమును వినిచున్న ప్రియమైన వారలారా, మనము అపోస్తులుడైన పౌలు దెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము నుండి 18వ వచనము వరకు గమనించినట్లయితే ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము అని చదువుచున్నాము. నీవు ఎప్పుడైతే కృతజ్ఞతా హృదయముతో స్తుతులు చెల్లించెదవో నిశ్చయముగా ప్రభువు మన వ్యక్తిగత జీవితములోను ఆత్మీయ జీవితములోను అత్యధికమైన ఆశీర్వాదములను అనుమతించెదరు. నేటి దినమున నీ హృదయము ఏ విధముగా కనబడుచున్నది? ఆయన మనలను సజీవుల లెక్కలో ఉంచి ఉన్నాడంటేనే ఎంతో గొప్ప కార్యమై ఉన్నది. ఎంతో మంది మన తరువాత పుట్టిన వారు సైతం సజీవుల లెక్కలో లేరని మనము గ్రహించాలి. మనకి ప్రభువు సకలము దయచేయుచున్నప్పటికీ ఇంకా నా జీవితములో అది లేదు ప్రభువా, ఇది లేదు ప్రభువా అని ఎదుటివారితో పోల్చుకుని ఆయన సన్నిధిలో ఫిర్యాదు చేసేవారముగా అనేక సందర్భములలో మనము కనపడదుము. ప్రియమైన దేవుని బిడ్డ, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నదని అపోస్తులుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనంలో చెప్పబడిన రీతిగా నీవు ఎప్పుడైతే నీ జీవితములో ప్రభువు దయచేసిన వాటి పట్ల కృతజ్ఞత కలిగి జీవించదవో ఆయన అద్వితీయ కృప నీకు తోడుగా ఉండి సమస్త కార్యముల యందు జయము దయచేయుచు నిన్ను ఆత్మీయముగాను శారీరకముగాను ఆశీర్వదించునని జ్ఞాపకముంచుకొనుము. కాబట్టి వెనుకకు తిరిగి రాని యూదులైన ఆ 9 మంది కుష్ఠరోగుల వలె కాక కృతజ్ఞతా హృదయముతో ప్రభువు చెంతకు చేరిన ఆ ఒక్క సుంకరి అయిన కుష్ఠరోగి వలె ప్రభువు దృష్టిలో ఆయనకు ప్రీతికరమైన జీవితమును చేయుచు కనపడము. మనము అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 22, 23 వచనములను గమనించినట్లయితే జనులు ఇది దైవస్వరమే కాని మానవ స్వరము కాదని కేకలు వేసిరి. అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతనిని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను అని చదువుచున్నాము. ప్రియమైన దేవుని జనమా, మనలో ఎవరికిని అటువంటి శపితమైన జీవితము రానే రాకూడదు. కాబట్టి సమస్త విషయం
విషయముల యందు కృతజ్ఞతా హృదయముతో ఆయన సన్నిధిలో మేలులను పొందుకొనుటకు ప్రభువే మనందరికీ సహాయము చేయుదురుగాక. ఇన్ని మాసములు కంటి పాప వలె కాచి కాపాడిన ప్రభువు ఈ నవంబరు మాసమంతయును కూడా ఆయన కృపారెక్కల క్రింద భద్రపరిచి కృప చూపి కాచి కాపాడి నడిపించుదురుగాక. ఆమేన్. పరిశుద్ధ దూతలు యెహోవాకు